श्रीपरमात्मने नमः। अथ सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः। श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవై యుండుము. అనన్య భావముతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవగుము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రముగా తెలుసుకొని విధమును వినుము. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదియూ మిగులదు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుషులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుంగును. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్ఠదా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఓ మహాబాహో, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా గలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపరా లేక జడ ప్రకృతి అని అందురు. ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించినట్టి మరి ఒక ప్రకృతి గలదు. అది ఏ నా జీవరూప పరాప్రకృతి లేక చేతనా ప్రకృతి అని తెలుసుకొను. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నములగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభవము ప్రళయము నా వలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల కారణము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటెను పరమ కారణమైనది ఏదియునూ లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీయును సూత్రమున సూత్రమణుల వలె నాయందే కూర్పబడి ఉన్నవి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. ఓ అర్జున, జలములలో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషులయందు పౌరుషమును నేనే. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథ్వీయందు పవిత్ర గంధతన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపస్సులలో తపస్సును నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతనమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే.
బలం బలవతాం చాహం కామరాగవివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, బలవంతులలో కామరాగరహితమైన బలమును నేనే. భూతములన్నింటి యందును ధర్మమునకు విరుద్ధముగాని కామమును నేనే. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చ ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సాత్విక రాజస తామస భావములన్నీయును నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొనుము. కాని యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు, అనగా నేను త్రిగుణాతీతుడను. త్రిభిర్గుణమయైర్భావైః ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈ జగత్తునందు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక రాజస తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నవి. కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు తెలుసుకొనలేకున్నవి. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. నా మాయ త్రిగుణాత్మికమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కాని కేవలం నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారును, ఆసుర ప్రవృత్తి గలవారును, నరాధములును, మూఢులును, దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకొనువారు, శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు, ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మతత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు, పరమాత్మ ప్రాప్తినందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై అనన్య భక్తియుక్తుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నన్ను తెలుసుకొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడును నాకు మిక్కిలి ఇష్టుడు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాంగతిం. ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే, కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే. ఇది నా అభిప్రాయం. ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమ ప్రాప్యునిగా భావించును. ఈ విధంగా అతడు నాయందే స్థితుడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మాసు దుర్లభః. అనేక జన్మల పిదప జ్ఞాని అయిన వాడు సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. కామైస్తైస్థైహృత జ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. నానా విధములైన భోగవాంఛలలో కూరుకొనిపోయిన వారి జ్ఞానము హరింపబడును. వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు.
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. సకామ భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో ఆ భక్తునకు ఆయా దేవతలయందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకొనున్నట్లు చేయుదును. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును. తత్ఫలితముగా నా అనుగ్రహం వలననే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. కానీ ఈ సకామ భక్తులు పొందడి ఫలములు నశ్వరములు. అన్యదేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను చివరకు నన్నే పొందుదురు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సుకును గోచరింపని వాడను. నా పరమ భావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రం లోబడి పరిభ్రమించువానినిగా తలంచెదరు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నా యోగమాయయందు నేను అందరికిని గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు. నన్ను జనన మరణములకు లోనగువానినిగా తలంతురు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. ఓ అర్జున, గత కాలమునకు చెందినట్టిదియో వర్తమాన కాలమునందున్నట్టిదియో అయినా చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును. అంతేకాదు రాబో కాలముల ప్రభవించు ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదును. కాని నాయందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరునూ నన్ను ఎరుగజాలరు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. భరతవంశీ అర్జున, జగత్తునందు ప్రాణులన్నీను రాగద్వేషముల వలన కలిగిన సుఖదుఃఖాది ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోవచున్నవి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. కానీ నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు రూపుమాసిపోవును. అట్టివారు రాగద్వేష జనితములైన సుఖ దుఃఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యదరు. దృఢ నిశ్చయము కలిగిన అట్టి భక్తులు నన్ను అన్ని విధములా నన్నే భజింతురు. జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదిః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను సమస్త అధ్యాత్మమును సంపూర్ణ కర్మను తెలుసుకొందురు. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞంచ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విధిర్యుక్తచేతసః. అధిభూత అధిదైవ అధియజ్ఞములతో పాటు అందరికి నీ ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలం నందైనను తెలుసుకొనువారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. ఓం తత్సదితి
శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానవిజ్ఞానయోగో నామ 7మోऽధ్యాయः।